యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-3 వచనాలు. ఆ వాగ్దానం బట్టి దేవుడు మనను ఆశీర్వదించిన గాక. ఈరోజు ఒక ప్రవచనార్థమైన మాట పలుకుతున్నాను. దేవుని యొక్క హస్తం మీ పైన ఉంది. మీరు ఎటువంటి కష్టాల నుండి, ఇరుకుల నుండి, శోధన నుండి వెళుతున్నారో వాటి నుండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తప్పించబోతున్నాడు. నేను నిన్ను తప్పిస్తాను, నేను నీకు మేలు చేయబోతున్నాను, నీకు ఒక అద్భుతం చేసి నేను కనపరచబోతున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు ఈ ప్రవచన వాక్కును దీవించిన గాక. చూడండి, గడిచిన కొన్ని దినాలుగా తప్పిపోయిన కుమారుని గురించి మనం మాట్లాడకుండా వస్తున్నాం. ఈ యొక్క తప్పిపోయిన కుమారుని ప్రపంచ దేశాల్లో పాత నిబంధనలో ఎక్కువ ఏ వాక్యపట్నం చదివివారంటే 23వ కీర్తన అంట. కొత్త నిబంధనలో ఎక్కువ శాతం ఏ వాక్యపట్నం చదివారంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 11-32 వచనంలో రాయబడిన తప్పిపోయిన కుమారుడి యొక్క చరిత్ర అంట. దేవుని బిడ్డలారా, మరి ఆ తండ్రి యొక్క మనస్సును ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలో ఆ తండ్రి ఖచ్చితంగా అన్ని రకాలుగా దుఃఖపడి ఉంటాడు. అటేమో చిన్న కుమారుడు ఆస్తిపాస్తులన్నీ నష్టం చేసుకుని తిరిగి రావటం, దూరమైపోయిన దినాలన్నీ ఏడుస్తూ ఉండి ఉంటాడు. నా కొడుకు ఏమైపోయాడో, ఏం చేశాడో అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉండి ఉంటాడు. చిన్న కొడుకు వచ్చిన తర్వాత పెద్ద కొడుకు మొరాగించటం, ఎంతో దుఃఖపెట్టడం జరుగుతుంది. దేవుని ఆత్మను దేవుని దుఃఖపెట్టి మనం బాగుపడలేము. యేసుక్రీస్తు వారు 3 ఉపమానాలు చెప్పారు ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో. మొదటిగా అంటున్నాడు, లూకాసు వార్త 15వ అధ్యాయం 1-7 వచనాలు చదివితే, ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే 1 పోగొట్టుకున్నాడు. 100లో 1 పోగొట్టుకున్న వాడికి ఎక్కువ దుఃఖం ఉంటుందా, లేకపోతే ఇద్దరిని పోగొట్టుకున్న వాడికి దుఃఖం ఉంటుందా అని ఒకసారి ఆలోచన చేయండి. అలాగే 10 వెండి నాణ్యం గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 8-10 వచనాలు. ఇక్కడ 10 వెండి నాణ్యంలో 1 వెండి నాణ్యం పోగొట్టుకుంది. 10లో 1 పోగొట్టుకున్న వారికి బాధ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఇద్దరిని పోగొట్టుకున్న వారికి ఎక్కువ బాధ ఉంటుందా? ఖచ్చితంగా 100% ఏ చంటి బిడ్డవాడు దగ్గర అడిగినా చెప్పేస్తాడు, తండ్రికి ఎక్కువ బాధ కలిగిందనే విషయం మనకు తెలుసు. ఈ రోజు కూడా పెద్ద కుమారుడుగా ఉంటూ పరిశుద్ధాత్మ తండ్రిని దుఃఖపెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమంది భ్రష్టత్వం బట్టి కుమారుడని అనిపించుకోవడం కూడా యోగ్యత లేకుండా భ్రష్టులుగా జీవిస్తూ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29-32 వచనంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మను ఎలాగ ఒక మనిషి దుఃఖపడతాడు? తనకు తానే హాని చేస్తూ, తనకు తానే మరి బాధపడుతూ, తన శరీరానికి తానే పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపెడతాడు. ఇతరుల్ని హాని చేస్తున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపెడతాడు. తర్వాత యెషయా గ్రంథం 63:10 మనం చూస్తే, మరి పరిశుద్ధాత్మకు ఎదిరించటం అనేది రాయబడి ఉంది. ఎప్పుడు మనం ఎదిరిస్తాం తెలుసా? మనము దేవుని మాటకు లోబడినప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరిస్తాం. 1 తెస్సలోనికీ పత్రిక 5:19 పరిశుద్ధాత్మను ప్రవచనాలు ఆత్మను ఆర్పకుడని రాయబడి ఉంది. ఎప్పుడు పరిశుద్ధాత్మను ఆర్పి దుఃఖ పెడతాం తెలుసా? ఆయన ప్రవచన వాక్కును నమ్మలేనప్పుడు. దేవుని బిడ్డలారా, ఇంకా అపోస్తల కార్యం 7:51లో మనము దేవుని మాట లొంగలేనప్పుడు కూడా పరిశుద్ధాత్మను ఎదిరించిన వారు అవుతాము, దుఃఖ పెట్టిన వారు అవుతాము. అంతేకాదు, పరిశుద్ధాత్మను దూషించే కార్యం కూడా ఒకటి ఉంది. అది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంది. పరిశుద్ధాత్మను దూషించటం అంటే అభిషక్తుల మీద తిరగబడటం, ఆత్మపురుల మీద తిరగబడటం. ఇలాగా మీరు తండ్రిని దుఃఖ పెట్టకండి. తండ్రిని దుఃఖ పెట్టి మీరు సాధించేది ఏమి ఉండదు. పరలోక తండ్రిని గాని, ఆత్మీయ తండ్రిని గాని, కన్న తండ్రిని గాని ఎవడైనా దుఃఖ పెట్టి బాధ పెట్టి వాడు బాగుంటాను అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఈ రోజు బాగున్నట్టు అనిపిస్తే కానీ రేపు అసలు లేవలేని దెబ్బకు తగులుతాయి. దేవుడు మనల్ని కొట్టాడంటే సప్పుడు లేకుండా కొడతాడు, కానీ మనం లేవలేము. ఆ స్థితి మనలోనికి రానియకూడదు. దేవుని కృప మనల్ని విడిచి వెళ్ళకూడదు. జాగ్రత్త పడతాం. నేను ఇప్పుడు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా నీతిగా నిజాయితీగా జీవించలాగన నేను దుఃఖ పెట్టలేని మనస్సు దైత్యమని అడుగుతున్నాను. దేవునికి ఆత్మ కార్యం మా జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ఒక బ్రేక్ త్రూ దయచండి ప్రభా. దుష్ట శత్రులను యేసు నామములో పారదోలండి ప్రభా. అంధకార శత్రులను యేసు నామములో పారదోలండి ప్రభా. ఇప్పుడే తాక్కుమని దీవించి బలపరిచి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటను దీవించిన గాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం
నిర్గమకాండం 20 అధ్యాయం 24వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.